ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి నీచ రాజకీయాలకు తెరలేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా తండ్రి కొడుకుల మధ్యనే చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ రాజకీయ కుట్రలతో కుటుంబ సభ్యులు కలత చెంది ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది. సత్తుపల్లి పట్టణం 14వ వార్డులో కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందంటూ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమాయకుడిని అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారం చేస్తూ పొందాలని ప్రయత్నించారంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికలేవైనా కుట్ర కుతంత్ర రాజకీయాలకు కేరఫ్ గా నిలుస్తోంది కాంగ్రెస్. ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఆపోజిషన్ అభ్యర్థులను మభ్యపెట్టడం, కుదరకపోతే బెదిరించడమే పనిగా పెట్టుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో 14వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ గుండ్రా రఘు, అతని తండ్రి గుండ్రా వెంకటేశ్వరరావుకు మధ్య కలహాలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు గుండ్రా వెంకటేశ్వరరావు. ఈయన అమాయకత్వాన్ని లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబంలో గొడవలు రేగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి ఎక్కినాక బండి టిఫిన్ చేద్దాం, నేను అన్నం తిన్నా, నాకు వద్దని అన్నా. అక్కడ నుంచి టిఫిన్ చేశాక మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇంటికి పోయాను. అక్కడ ఎవరు లేరు, లేకపోతే ఆడ ఉన్నారని చెప్పి మళ్ళీ ఎక్కించుకొని పోయారు. ఆడ పోయినాక జనంలో ఉంటే నేను వెనకాల ఉంటే దాన్న రా తుండేసుకుంది కదా రమ్మని చెప్పి అట్లా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆధారపడ్డప్పుడు నేను ఏం చేసి నా వస్తామంటే ఈ లోపల కండు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఎట్లా, అప్పుడు కొడుకు తండ్రికి తగులే కదా అట్ట చేరితే. రోజు అంటున్నాడు ఎప్పుడు అంటే తర్వాతలే అంటున్నా, దాటేసుకుంటూ పోతాను. ఎందుకంటే ఇది పరుగుతో పని అని. పార్టీ నా కొడుకు ఇల్లు ఇవ్వద్దు, నా ఇల్లు ఇవ్వద్దు. మళ్ళీ పిల్లగాడికి ఫోన్లు చేసి బాగా చికాకు పెడుతుంటే ఇక మేమేం కావాలని చెప్పి అంటే మేమే చచ్చిపోతాం సార్, మేము నువ్వు అటు పోయినావు కదా అని అంటే నేను కదా మీరు తాగుతూ నేనే చచ్చిపోతానని పురుగుల మందు డబ్బులు తీసుకున్నా. ఈ లోపు మా మేళ పీకేసుకోండు. అది జరిగింది. గుండ్రా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సరదాగా అంటూ తన మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించారు. అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఆరోపించారు. దీంతో ప్రజల్లో తండ్రి కొడుకుల మధ్య అపార్థాలను సృష్టించారని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తాను తన కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని మరోసారి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మా నాన్నగారిని బలవంతంగా వ్యవసాయం చేసుకున్నటువంటి అతన్ని తీసుకొని ఎమ్మెల్యే ఎక్కడుంటారో కూడా తెలియని అతన్ని అసలు రాజకీయాలు, నేను 5 సంవత్సరాల రాజకీయంలో నేను కౌన్సిలర్ ఉన్నా కానీ మా నాన్న ఏ రోజు కూడా పార్టీ కండువా ఎమ్మెల్యేసి ఏ రోజు కూడా బయటికి తీసుకురాలేదు. అటువంటి వ్యక్తిని వ్యవసాయం చేసుకున్న అతను ఇక్కడ దాకా వెళ్ళొద్దు అని చెప్పి తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా బండిని 80-90 స్పీడ్తో స్పీడ్గా తీసుకెళ్లి ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ దగ్గర తీసుకెళ్లి బలవంతంగా మెడలో కండువా కప్పించి సునకానందం పొందారు వీళ్ళు. దీనివల్ల వాళ్ళకు ఉనిగిరోజు ఏమో కానీ మా గెలుపు మాత్రానికి 300-500 మెజారిటీతో ఖాయం. దీనివల్ల మా తండ్రి కొడుకు మధ్యలో కుటుంబ కలహాలు పెట్టాలని వాళ్ళు అనుకున్నారేమో కానీ మా కుటుంబం మొత్తం, మా నాన్నగారే కాదు, మా అన్నదమ్ములు, మా బాబాయిలు మేమంతా కూడా కలిసే ఉన్నాం. మా కుటుంబం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. పార్టీల వల్ల మేమందరం బీఆర్ఎస్తోనే ఉన్నాం. మేమందరం సండ్ర వెంకటయ్య గారి నాయకత్వంలో మహేష్ గారితో కలిసి మహేష్ గారిని గెలిపించడానికి మేమందరం పనిచేస్తాం. ఇది ప్రతిపక్షాల కుట్ర, దీన్ని గమనించగలని ప్రజలు మనవి. ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని గుండ్రా రఘు మండిపడ్డారు. తమ కుటుంబంలో చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇలాంటి రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని అన్నారు.